మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు ఏటీవీ. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు నిర్వహించబోతున్నారు. ఈ నెల 27 నుంచి 3 రోజులు మహానాడు కడపలో జరగనుంది. కూటమి పెద్దన్నగా టీడీపీనే ప్రభుత్వాన్ని లీడ్ చేస్తుంది కాబట్టి ఏపీలో పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇప్పుడు సమస్య అంతా తెలంగాణతోనే వస్తోంది. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చంద్రబాబు చాలాసార్లు బహిరంగంగానే ప్రకటించిన విషయం గుర్తునే ఉంటుంది. ఇందులో భాగంగానే మహానాడు నిర్వహణ కమిటీలో తెలంగాణ నేతలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. ఆహ్వాన కమిటీలో తెలంగాణ మాజీ అధ్యక్షులు బక్కని నరసింహులకు చోటు దక్కింది. 22 సభ్యులతో తీర్మానాల కమిటీని నియమిస్తే అందులో నన్నూరి నర్సిరెడ్డి, చిరువేరు కాశీనాథ్, సామ భూపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. వసతుల కమిటీలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బంటు వెంకటేశ్వరరావు ముదిరాజ్, సనగాల సాంబశివరావు, షేక్ ఆరిఫ్ ఉన్నారు. మహానాడు వేదిక కమిటీలో నందమూరి సుహాసిని, నన్నూరి నర్సిరెడ్డికి అవకాశం ఇచ్చారు. భోజనాల ఏర్పాట్ల కమిటీలో కూరపాటి వెంకటేశ్వర్లు, బండి పుల్లయ్య, అజ్మీరా రాజు నాయక్, జనగాం నరసింహారావు సభ్యులుగా ఉన్నారు. సోషల్ మీడియాలో తెలంగాణ నేతలు తిరునగరి జోష్న, కాట్రగడ్డ ప్రసూన, ప్రకాష్ రెడ్డి, ఆర్థిక వనరుల కమిటీలో గడ్డి పద్మావతి, నెల్లూరు దుర్గాప్రసాద్కు చోటు దక్కింది. వీళ్లే కాకుండా ఇంకా అనేక కమిటీల్లో తెలంగాణ నేతలకు చంద్రబాబు ప్రత్యేకించి అవకాశాలు కల్పించారు. అవకాశాలు కల్పించడమే కాకుండా తెలంగాణలో పార్టీ బలోపేతానికి మహానాడులో తీర్మానాలు కూడా చేయబోతున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ఇప్పుడు మహానాడు కమిటీలో తెలంగాణ నేతలకు చోటు కల్పించినట్టు గతంలో ఎప్పుడూ కల్పించలేదు. వివిధ కమిటీల్లో తెలంగాణ నేతలకు కల్పించిన అవకాశాలను బట్టే చంద్రబాబు పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే విషయంలో గట్టి వ్యూహంతోనే ఉన్నట్లుగా అర్థమవుతుంది. మిగిలిన అన్ని విషయాలను పక్కన పెట్టేసినా పార్టీకి తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ సభ్యత్వ నమోదు అయితే నిరంతరంగా జరుగుతూనే ఉంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పార్టీకి సుమారుగా 4 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. కడపలో మహానాడు తర్వాత తెలంగాణలో ఎంపిక చేసిన సుమారు 50 నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్లుగా తమ్ముళ్ళు చెబుతున్నారు. ఈ నియోజకవర్గాలు కూడా పార్టీకి ఒకప్పుడు గట్టి పట్టున్న రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోనే ఉండబోతున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. చంద్రబాబు కనుక తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వెంటనే డిసైడ్ అయితే బీఆర్ఎస్ ఫిరాయింపులపైనే మొదటి దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలో అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మైపాల్ రెడ్డి, కృష్ణారావులు ఒకప్పుడు టీడీపీలోని వారే. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చామకూర మల్లారెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్లో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళలో కొందరు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. వీళ్ళందరూ ఏదో సందర్భంగా చంద్రబాబుతో రెగ్యులర్ టచ్లోనే ఉన్నారు. చంద్రబాబు కనుక సీరియస్గా ప్రయత్నాలు మొదలు పెడితే వీరిలో కొందరు టీడీపీలోకి వెళ్ళినా పార్టీకి ఊపు రావడం ఖాయమనే చెప్పాలి. కాకపోతే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ బలోపేతానికి చంద్రబాబు ఏ మేరకు ప్రయత్నాలు చేస్తారనేది కాస్త ఆలోచించాల్సిన విషయం. మొత్తంగా మహానాడు సాక్షిగా తెలంగాణలో టీడీపీ అడుగులకు మరింత బలం చేకూరబోతుందన్నది మాత్రం నిజం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.